మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం టౌన్లోని ఈరోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కొరకు పీఎం శ్రీనిధి ఫండ్స్ను స్కూల్ వాతావరణంలో విద్యార్థులు ల్యాబ్స్ మరియు క్రీడా స్థలం కొరకు మన విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ వలన ఫండ్స్ శాంక్షన్ చేసుకొచ్చిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్కి కౌతాల మండల నాయకులు ఉలిగయ్య ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అనంతరం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ నా మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి పేద రైతు ప్రతి పేద విద్యార్థి బాగుపడాలని లక్ష్యంతో ముందుకు పోతున్నానంటూ దానికి కావలసిన సహాయ సహకారాలు సీఎం చంద్రబాబు నాయుడు మరియు విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు అభివృద్ధి కొరకు బ్రహ్మాండంగా నిధులు మంజూరు చేస్తున్నారని, అలాగే ఈ స్కూల్లో ఈ శంకుస్థాపన చేయడం నాకు చాలా సంతోషకరమని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌతాల మండల నాయకులు ఉలిగయ్య, బీజేపీ ఇన్ఛార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎల్ఎల్సీ ప్రాజెక్ట్ చైర్మన్ టిప్పు సుల్తాన్, సురేష్ నాయుడు, వెంకటపతి రాజు, కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సురేష్ నాయుడు గారికి, టిప్పు సుల్తాన్ అన్న గారికి, సాయిబాబా అన్న గారికి, హరివపన్న గారికి, వెంకటపతి రాజు గారికి, పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సర్పంచ్ గారికి, రాజు గారికి, ఎంపీడీఓ గారికి, స్కూల్ ఉపాధ్యాయులకి, విద్యార్థులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రెస్ వారికి, పోలీసు వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మన నియోజకవర్గంలో నేను ఎలక్షన్లో తిరిగి గుర్తించిన సమస్య ఏంటంటే, ఒకటి విద్య లేనందువల్ల చాలా మంది బానిసలుగా అలవాటు పడిపోయినారు. ఆ బానిసత్వాన్ని తొలగించాలంటే మా విద్యార్థులు ఈరోజు చదువుకుంటే ఖచ్చితంగా పెద్దలను కూడా ఆ బానిసత్వాల నుంచి మారుస్తారని చెప్పి ఫస్ట్ మొన్న లోకేష్ బాబు సార్ కలిసినప్పుడు కూడా, సార్ మాకు కావాల్సింది ఒకటి, విద్యాపరంగా బాగా వెనకబడి ఉంది, అదేవిధంగా ఇక్కడ టీచర్లు రావాలంటే కూడా చాలా మంది రాలేకపోతున్నారు. దీనిపైన కూడా ప్రత్యేకంగా చర్య తీసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గానికి టీచర్లు పంపాల్సిన బాధ్యత తమరిపోయిందని చెప్పాను. రెండోది తాగునీటి సమస్య కూడా మన నియోజకవర్గంలో చాలా ఎక్కువ ఉంది. దానికి కూడా తొందరలోనే శ్రీకారం చుట్టబోతున్న నియోజకవర్గాన్ని మొత్తం తాగునీటి సమస్య లేకుండా చేసే బాధ్యత కూడా మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని మన నియోజకవర్గంలో ఇక్కడ ఒకటి, మన పెద్దగడపూర్లో కూడా శాంక్షన్ అయిన బిల్డింగ్స్, ఇంకా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలకి మంత్రాలయం నియోజకవర్గంలో జరిపే బాధ్యత కూడా మా కూటమి ప్రభుత్వం ఉంది. దానికి కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. పెండింగ్ లో ఉన్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్లు కూడా మొన్న లోకేష్ బాబు సార్ కలిసినప్పుడు బాగా వివరించడం జరిగింది. అది కూడా తొందరలో, అది నా బాధ్యత కూడా, సాగునీరు విద్యాపరంగా నా బాధ్యత అని చెప్పి లోకేష్ బాబు గారు కూడా మాట తీసుకోవడం జరిగింది. పెద్ద ఆయన కలిసినప్పుడు సీఎం సార్ కలిసినప్పుడు అంతా కూడా సార్ నా నియోజకవర్గంలో తాగునీరు, సాగునీరు ఇవి ఇస్తే చాలు సార్, ఈ వలసలు ఆపుకోవడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. తర్వాత ఇండస్ట్రీ హబ్ కూడా అంటే ప్రతి నియోజకవర్గానికి ఇస్తానన్నాడు. ఒకవేళ మీ నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఎక్కువ ఉంటే దానికి కూడా ప్లాన్ చేస్తానని చెప్పాడు. అంటే ఈ వలసలు ఆపడానికి ఇవన్నీ ప్రయత్నాలు. మన నియోజకవర్గంలో రాష్ట్రంలోనే వెనుకబడిన, చదువులో వెనుకబడ్డం, తాగునీరు అయితే సాగునీరు అయితే ఇవన్నీ నది పక్క నుండి కూడా మనం చేసుకోలేకపోయాం. కాబట్టి దీనిపైన సార్కి చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సార్ కూడా మన నియోజకవర్గానికి అన్ని విషయాలు పాజిటివ్గా ఉన్నాడు. ఖచ్చితంగా ఈరోజు గత వైసీపీ ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసింది. ఈరోజు 6 నెలల్లో మనం చేసిన అభివృద్ధిని దాంట్లో ఒక 10% కూడా చేయలేని పరిస్థితి మొన్న 5 సంవత్సరాల గవర్నమెంట్. కాబట్టి 5 సంవత్సరాల్లో లేని ఈ 6 నెలలలో మన కూటమి ప్రభుత్వం అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపెట్టడం జరిగింది. కాబట్టి ఇంకా నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం.
కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మనందరూ కూడా అధికారులు నాయకులు ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మన నియోజకవర్గాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడానికి నా కృషి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నా. అధికారులు కూడా మాకు అంటే ఈ నియోజకవర్గంలో ఇది చేస్తే బాగుంటుంది, ఈ మండలంలో ఇది చేస్తే బాగుంటుంది, ఈ గ్రామంలో ఇది చేస్తే బాగుంటుంది అని చెప్తే నా మైండ్ లో పడితే ఖచ్చితంగా దాన్ని డైరెక్ట్ సార్ దృష్టికి తీసుకెళ్ళి అది ఎట్లా పరిష్కరించుకోవాలో నా బాధ్యత అని చెప్పి అధికారులు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంత్రాలయం నియోజకవర్గానికి అభివృద్ధికి పాటుపడాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.